ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక క్యాఫ్ అనేది ఉంది ఇక్కడ చిత్తకొండలోని. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా అందమైనటువంటి ప్రదేశాలు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్స్ అండ్ లైక్ చేయండి. స్లో చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా ఉన్నారు. రియల్ ఈజ్ గ్రేట్. వెరీ నైస్. ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆంధ్ర అందమైన ప్రదేశాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఒడిశా అందమైన ప్రదేశాలు. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ఎలిసా, ఆంధ్ర అందమైన ప్రదేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా చిత్రకొండ. చూసినట్లయితే ఈ రూట్ మీద వెళ్తే కనుక డైరెక్ట్ వెళ్ళినట్లయితే ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే కనుక షీలేరు, భద్రాచలం ఆ రూటు మనకు ఆ రూట్ మీద మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ రూట్ మీద మనకు కనుక ఇదే రూట్ మీద డైరెక్ట్ వెళ్ళినట్లయితే జైపూర్ రూట్. ఇది డైరెక్ట్ మనం జైపూర్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా బస్సులు అయితే అలా ఆపి ఉన్నాయి. ఇది బస్ స్టాండ్. ఇది దీన్ని చిత్రకొండ అంటారు ఫ్రెండ్స్. ఇంకా బజార్ ఉంది. సో లోనికి వెళ్ళినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడైతే బ్యాంక్ ఒకటి ఉంది, HDFC బ్యాంక్ అంటే ఇది. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారా? ఐ లవ్ చిత్రకొండ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతో అందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబర్ ఎలిసా, ఆంధ్ర అందమైన ప్రదేశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను యూట్యూబర్ ఎలిసా, ఆంధ్ర అందమైన ప్రదేశాలు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ మేమైతే బలిమేల జట్టి చిత్రకొండ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. చిత్రకొండ ఏరియా ఇది, ఒరిస్సా ప్రదేశం. సో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాంతం అంతా మీకు ఇప్పుడైతే మేము చూపిస్తాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే చాలా లాంచ్లు ఉన్నాయి. అందమైనటువంటి ప్రదేశాలు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతో అందమైనటువంటి ప్రదేశాలు ఫ్రెండ్స్. మన ఏరియాలో, మన ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్ర అందమైన ప్రదేశాలు చూస్తున్నారు కదా. ఒరిస్సా అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎంతో ఏఫీగా ఉంది నాకు. ఎందుకంటే చల్లటైనటువంటి వాతావరణం, చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఏఫీగా ఉంది. చూసినట్లయితే చిప్పులు ఉన్నాయి, ఇక్కడ లాంచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి లాంచ్లు ఇక్కడ ఉన్నాయి. మొత్తం వాటరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వాటర్ మధ్యలో చిన్న కొండ ఒకటి కనిపిస్తుంది కదా, ఎంతో అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. చిన్న చిన్న కొండలు కనిపిస్తున్నాయి, గుప్పలు కనిపిస్తున్నాయి. అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రదేశం. ఇక్కడ చేపలు పడుతున్నాడు అనుకుంటా.
ఫ్రెండ్స్ ఇటు చూస్తున్నారు కదా, ఈ చిన్న పడవ ఉంది. ఏదైతే చిన్న పడవ ఉందో దీంతో వీళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేపలు పట్టుకోవడానికి వెళ్తారు. ఈ ఏరియా మొత్తం చేపలు పట్టుకోవడానికి అయితే వెళ్తారు. అయితే ఎక్కడికైనా వేరే ప్రాంతానికి మేము ప్రయాణం చేయాలి, వెళ్ళాలి, వేరే గ్రామానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి చెప్పులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. వాటితో పాటు వాళ్ళ టికెట్ ఉంటుంది, 5 రూపాయలు, 6 రూపాయలు, లేదనుకుంటే 7 రూపీస్ కానీ, 10 రూపాయలు కానీ, 20 రూపీస్ కానీ ఇలా ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎంత హ్యాపీగా ఉంది, ఎంత సంతోషం. ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా చెప్పేది. ఒక బోట్ ఇది ఇక్కడ ఉండడం చూస్తున్నాం మనం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబర్ ఎలిసా ఆంధ్ర అందమైన ప్రదేశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.